సభాయ నమః. అందరికీ నమస్కారం. ఇదిగా మా ప్రతినిధులు నమస్కారం. అయితే శాకాహారం గురించి మంచి ఇలాంటి రోజు ఒకటి వస్తే నేను కళ్ళ కూడా ఊహించలేదు. అంటే శాకాహారం మీద ఇలాంటి సభ ఒకటి రోజు జరుగుద్దని కానీ ఇలాంటి కార్యక్రమం వస్తాను ఇలాంటి రోజు వస్తాను ఎప్పుడు ఊహించలేదు. సో చాలా అద్భుతమైన రోజు ఈరోజు. దానికి శ్రీనివాస్ గారు చాలా అద్భుతమైన కృషి. సో ఆయన పరిచయం నాకు ఒక వారం ముందే చిన్న పరిచయం, జస్ట్ కలిసేది ఇన్విటేషన్ ఇచ్చారు. సరే నేను పెద్ద ఏం మాట్లాడలేను కానీ నాకున్న కాన్సెప్ట్లో చిన్న చెప్తాను. ఆయుర్వేద ప్రకారం వంట. అసలు యాక్చువల్గా మనకేంటంటే ఆయుర్వేదంలో వంటే వైద్యం, శాకాహార వంట. మన ప్రాచీన వంటలన్నీ మన ఔషధాలు. అసలు మన వంటలే, మన శాకాహార వంటలే 75% జబ్బులు రాకుండా చేసేవి. ఈ వంటలు ఎలా ఉండేవంటే ప్రతి ప్రాంతానికి, మన భారతదేశం గొప్పతనం ఏంటంటే ప్రతి 200 కిలోమీటర్ల దూరంలో అట్మాస్ఫియర్ మారిపోతుంది. అక్కడ వాతావరణం మారిపోతుంది, మొక్కలు మారిపోతాయి, పంటలు మారిపోతాయి, కూరగాయలు మారిపోతాయి, మనుషులు మారిపోతారు, వేషం మారిపోతుంది, భాష మారిపోతుంది, అక్కడ ఉండే జంతువులు మారిపోతాయి, అక్కడ ఉండే నేచర్ అనే ఔషధ మొక్కలు కూడా మారిపోతాయి. సో అన్నీ చూసుకుంటే మనకు తినే తిండి, పంట ఏదైతే ఉందో ప్రతి 200 కిలోమీటర్ల దూరంలో రకరకాల పంటలు ఇక్కడ తెలంగాణలో ఒకలా ఉంటాయి, ఆంధ్రలో ఒకలా ఉంటాయి. అలాగే అక్కడ ఏవైతే పండుతున్నాయో ఆ పంటల నుంచి మంచి వంటకాలు ఉంటాయి. అవన్నీ వంటలుగా మార్చారన్నమాట. రకరకాల వంటలు. ఆ వంటలు కూడా సీజనల్గా ఉండేవి. వర్షాకాలంలో ఆ వంటలు పెట్టేవారు మనకి. వర్షాకాలంలో ఏవైతే వస్తున్నాయో నేచర్ ఎప్పుడు కూడా ప్రకృతి మనకి ఆ కాలంలో మనకి ఏం వస్తాయో, ఏం జబ్బులు వస్తాయో అవే మనకి ప్రకృతి నుంచి పంటలుగా వస్తాయి అన్నమాట. సో దాన్ని మన వాళ్ళు వంటలుగా క్రియేట్ చేసి మనకి పెట్టారన్నమాట. ఆ సీజన్లో వచ్చే కూరలతోటో కూరగాయలతోటో ఆ వంటలు స్పెషల్ ఎన్నో రకాలు మంచి టేస్టీగా ఉండేవి. అవి తింటే మనకి జబ్బులు రాకుండా ఉండేది. మనకి ఆయుర్వేదం అంటే వైద్యం కాదు అసలు. 75% జబ్బులు రాకుండా ఎలా ఉండాలో జీవించడం ఆ ఆహార విధానం, ఆహార వేదం. అది అసలు జబ్బు వస్తే తర్వాత అది ఆయుర్వేదంలో 20% జబ్బు వస్తే వైద్యం అనేది, 75% జబ్బులు రాకుండా ఎలా ఉండాలో చెప్పడం ఆయుర్వేదం. అలా ఈ వంటలన్నీ చక్కగా రకరకాల వంటలు ఉండేవి. అవన్నీ చక్కగా వండుకునేవారు. అవి తిన్నాళ్ళు మనకేం జబ్బులు లేవు. పెద్దగా ఇంత పెద్ద జబ్బులు మనకేం లేవు. పూర్వం మనం ఎక్కడ కాల్షియం ట్యాబ్లెట్లు వాడలేదు, మల్టీవిటమిన్స్ ట్యాబ్లెట్స్ వాడలేదు. ఈ రోజున ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ అప్పుడు మనకేం లేవు. ఏంటి కారణం అంటే చక్కగా మన వంటలు తిన్నప్పుడు మనకి ఏ పెద్ద పెద్ద జబ్బులు రాలేదు. ఆ సీజన్లో వచ్చే జబ్బులు అసలు రాలేదు. అలా రకరకాల వంటలు ఉండేవి. మనం అవన్నీ పక్కన పెట్టేసాం. ఇప్పుడు వంట పెద్ద పెంట అయిపోయింది మనకి. అసలు వంటలు అసలు రుచులు పోయి అది షడ్రసోపేత ఆహారం, షడ్రుచులు 6 రుచులు కలిగిన ఆహారం ఉండేది. ఆ వంటకాలన్నీ అలా ఉండేవి అనమాట. అన్ని రకాలు వేసి ఉండేవి. అలాగని అన్నీ ఉండాలని రూల్ ఏం లేదు. అప్పుడు ఏముంటేవి ఏముంటేవి ఒక ఐటెం ఉన్నా చాలు అద్భుతంగా వంట చేసేవారు. ఆ వంట మనకి మంచి ఆరోగ్యంగా ఉండేది. అలాంటి వంటల్ని మనం నెమ్మదిగా వేరే రూట్కి వెళ్ళిపోయాం. ఏదో రుచి అనుకుని మనం ఇంతకుముందు అడవుల్లోకి వెళ్ళాలంటే భయం వేసేది. మనం ఎందుకు ఏ పుల్లో వేటాడేస్తని. ఇప్పుడు అడవుల్లో ఉన్న జంతువులు టౌన్లో రావడానికి భయపడుతున్నాయి. పక్షులు, పశువులు అవన్నీ సిటీలో రావడానికి భయపడుతున్నాయి మనుషుల్లోకి. అవి ఎక్కడ వేటేస్తాయి. అలా అయిపోయింది, రివర్స్ అయిపోయింది అన్నమాట. మనం నరమాంస భక్షకులు అనేవారు, ఎక్కడ అడవుల్లో ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే మనం సిటీలోనే పరిస్థితి. అలా మనం వేరే ఒక రుచి అనుకునే మనం వెళ్ళిపోయాం. అసలు ఆ శాకాహారం యొక్క రుచి తెలిస్తే అసలు అవి ఎందుకు పనిచేయవు. చాలా అద్భుతంగా ఉంటాయి అవన్నీ రకరకాల వంటలు. కొన్ని వంటలు స్పెషల్గా జబ్బులు రాకుండా పెట్టిన వంటలు కొన్ని ఉన్నాయండి. తర్వాణి చారు తెలుసా మీకు? తర్వాణి చారు అంటే కొంతమంది తెలుసు, అంటే ఈ ప్రాంతంలో ఏం పిలుస్తుంది
గంజితో చేస్తారు, పులిసిన గంజితో. అమ్మా లక్ష్మీచారు అంటారు, తర్వాణిచారు. కేవలం గంజితో వార్చిన గంజి ఒక కుండలో పోసి, ఒక కొత్త కుండలో ఆ గంజి పోసి శుభ్రంగా దాన్ని కడిగి పసుపు రాసేవారు. పసుపు రాయడం అంటే శాస్త్రం కాదు. పసుపు ఎందుకు రాసేవారండి? చీమలు పట్టకుండా. ఒక పెద్ద సీక్రెట్ ఏంటంటే, మనం చీమలు పోవాలనుకోండి, ఏం చేస్తాం? ఇప్పుడు 5 లక్షల దాకా చీమల ముందే వేస్తాం. చీమలు పోతాయా చేస్తాయా? చేస్తాయి. ఇప్పుడు మనం చేసేది. కానీ పూర్వం వాళ్ళు పసుపు వేసేవారు. ఇప్పుడు కూడా వేసి చూడండి, పసుపు వేస్తే చీమలు చావు, పోతాయి, వెళ్ళిపోతాయి. అలా ఉండేది మన టెక్నాలజీ. అంత దూరదృష్టితో ఆలోచించేవారు. పసుపు వేస్తే చీమలు పోతాయి. ప్రతిదానికి పసుపు ఎందుకు పెట్టేవారంటే చీమలు ఎక్కకుండా, బ్యాక్టీరియా చేరకుండా. ఆ కొండకు పసుపు రాసి పెట్టి ఆ మూలన ఈరోజు గంజి పోసేవారు, రేపటి గంజి పోసేవారు, ఎల్లుండి గంజి, 3వ రోజు గంజి పోసి ఆ తీసి దాంట్లో కూరగాయ ముక్కలన్నీ వేసి ఉప్పు కారం వేసేవారు. అంతే, పులుపు వేసేవారు కాదు. పులుపు అక్కర్లే, గంజే పులుపు. ఆ తర్వాణిచారు తింటే వాళ్ళ జీవితంలో నోటిపొదలు వచ్చాయి కదండి ఒక్కసారి తింటే. విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది అందులో గంజితో. ఇప్పుడు మనం అది మర్చిపోయాం అసలు. ఆ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలా ఎన్నో. ఒక నల్లేరు పచ్చడి చేసేవారు, నల్లేరుతోటి. ఎంత టేస్టీగా ఉంటాయో నల్లేరు పచ్చడి, నల్లేరు పులుసు, నల్లేరు అప్పడాలు, నల్లేరు వడియాలు. అవేం మనం పెంచక్కర్లే, ఏవో మందులు కొట్టి పెరుగులు వేసి పెంచక్కర్లే, న్యాచురల్గా పెరుగుతాయి ఎప్పుడు కూడా. ఆ పెరిగే వాటిని తెచ్చుకొని నల్లేరు పచ్చడి చేస్తే నల్లేరులో ఏముండేది? 80% న్యాచురల్ కాల్షియం ఉండేది అందులో, నల్లేరు పచ్చడి. దాన్ని ఇంగ్లీష్లో కూడా బోన్ సెట్టర్ అని పిలుస్తారు. బోన్ సెట్టర్ అంటే ఎముకలను అతికించేదని. సంస్కృతంలో హస్తిజమహ అని పిలుస్తారు, ఎముకలకి హితకరమైందని పిలుస్తారు. ఆ ఉన్నం కూడా అలాగే ఉంటుంది, ఎముకల్లాగే కనుపులతో. ఆ లేత కాళ్ళు కట్ చేసి చింతపండు, ధనియాలు పోపు పెట్టి పచ్చడి చేసేవారు, ఉప్పు కారం వేసి. పచ్చడి మరి అసలు ఏ పచ్చడి అంత టేస్ట్గా ఉండదు, చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే ఆ పచ్చడి తింటే మీకు ఈ కీళ్ళ నొప్పులు తగ్గిపోయేవి, బోన్ పెయిన్స్, కాల్షియం డిఫిషియన్సీ ఉండేది కాదు. ఆ తినవల్ల ఫ్రీ డైజెషన్ ఫ్రీగా అయ్యేది, మోషన్ ఫ్రీగా అయ్యేది. ఎవరికైనా ఎముక ఇరిగిపోయింది అనుకోండి, కట్టుకట్టి మామూలుగా కట్టుకడితే 3 వారాలు కతుక్కుంటుంది మనకు మామూలుగా సైన్స్ఫిక్ లాగా. కట్టుకట్టి ఆ పచ్చడి పెడితే 8వ రోజు కతుకుపోద్ది. 8వ రోజు కట్టిపోయచ్చు. అలా అంత బోన్ సెట్టర్ అనమాట అండి. అలాగే ప్రెగ్నెంట్ లేడీకి ఎక్కువ పెట్టేవారు. అందుకు వాళ్ళకి ఆ పచ్చడి పెట్టడం వల్ల ఏమైందంటే నార్మల్ డెలివరీ అయ్యేది. ఎలా అయ్యేది తెలుసా అండి? అంటే బేబీ గ్రోత్ ఎలా ఉంటుందంటే, డెలివరీ అయ్యే ముందు ఆ హెడ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, గట్టిపడదు, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎందుకు? డెలివరీ అవ్వడం కోసం ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట. బయటకు వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత పెంకు గట్టిపడుతుంది. మదర్ మిల్క్ తీసుకోవడం వల్ల, మనం పెంచిన ఫీడ్ వల్ల తర్వాత పెంకు గట్టిపడేది. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచే కాల్షియం టాబ్లెట్ వాడుతున్నాం కదా. ఎలాగానే డాక్టర్ గారు రాసేవేంటి? ఫోలిక్ యాసిడ్, కాల్షియం టాబ్లెట్, ఐరన్. ఆ కాల్షియం టాబ్లెట్ ముందు నుంచే మనం ఇవ్వడం వల్ల ఏమవుతుంది? 6 నెలల ముందు గట్టిపడాల్సిన పెంకు 3 నెలల ముందే గట్టిపడిపోతుంది, హార్డ్ అయిపోతుంది. ఇంకా ఫ్లెక్సిబిలిటీ ఏముండదు, నార్మల్ డెలివరీ అవ్వదు. 2, ఆ ప్రెగ్నెంట్ అప్పుడు తిన్న ఆ నల్లేరు పచ్చడి తిన్న వాళ్ళు బోన్ చాలా స్ట్రాంగ్గా ఉండేది, ఎప్పటికీ వాళ్ళకి కీళ్ళనొప్పులు వచ్చేవి కాదు. అలా అన్నీ మనకు వంటలన్నీ అలా ఏ సీజన్లో ఎప్పుడు పెట్టాలో పెట్టేవారు అనమాట అండి. అసలు ఆ రుచులే మర్చిపోయాం మనం, ఆ వంటలే మర్చిపోయాం. అంటే మనకు తెలిసిన పులుసులు ఏంటండి? మనం ఇప్పుడు చేసుకునే పులుసులు ప్రాచీన, ఇప్పుడంటే కొత్త పులుసులు పక్కన పెట్టాను, కానీ మన జనరల్గా మన ప్రాచీన పులుసులు ఏదో సాంబార్ తెలుసు, మజ్జిగ పులుసు తెలుసు, ఈ లక్ష్మీచారు తెలుసు, పచ్చి పులుసు తెలుసు, ఇంకోటి ఏదో అలా మనకు 5, 6 తెలుసు, అంతే కదండి. అసలు ఆంధ్ర తెలంగాణలో పులుసులు ఏంటంటే 60 రకాల పులుసులు అండి. ఏముంటేది? ఒక్క ఐటెంతో పులుసు పెట్టేసేవారు. ఉసిరికాయ సీజన్లో ఉసిరికాయతో పులుసు పెట్టేవారు, ఒక్కాయతో పులుసు పెట్టేవారు, అవన్నీ అయిపోయాయి. ఇంకా మనకి చెప్పుకోవాలంటే ఉలవచారు,
ఉలవకట్టు పెట్టేవారు కదా. ఉలవలతో కూడా సున్నుండలు చేసేవారు. ఉలవచారు ఉలవకట్టు ఏంటంటే సంవత్సరంలో ఒక్కసారి మనం ఉలవచారు తాగినా ఉలవకట్టు తాగినా ఎప్పటికీ కిడ్నీ స్టోన్స్ గాల్బ్లాడర్ స్టోన్స్ రావండి. ఎందుకంటే ఉలవలు నానబెట్టిన నీళ్ళల్లో వజ్రాన్ని కూడా పొడి చేసేయచ్చు. మాకు ఆయుర్వేదంలో వజ్రభస్మం చేస్తాం. ఆయుర్వేదంలో వజ్రాన్ని భస్మం చేస్తారు. చేయడానికి ముందు అదని పొడి చేయాలి. ఏం చేస్తారు తెలుసా అండి? వజ్రాన్ని ఎర్ర కాల్చి ఉలవ నీళ్ళు వేస్తారు, మళ్ళీ తీసి మళ్ళీ కాలుస్తారు, మళ్ళీ వేస్తారు. అలాగా 5 సార్లు వేసి 6వసారి వేసి ఇలాంటి పొడి అయిపోద్ది అనమాట. వజ్రాన్ని ఎర్ర కాల్చి ఉలవ నీళ్ళలో వేసి మళ్ళీ పెడితే అలా 5 సార్లు కాల్చి 6వసారి పొడి అయిపోద్ది. అంటే వజ్రాన్ని కూడా పొడి చేసేయగలరు. అవి తాగినన్నాళ్ళు మనకి ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా, గాల్బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయా? ఎవరైనా గాల్బ్లాడర్ తీయించుకున్నారా? ఎవరు లేదు. చక్కగా ఉండేది. ఆ ఉలవచారు అంత అలా ఉండేది. ఆ టేస్ట్ కూడా అంత అద్భుతంగా ఉంటుంది. అలా ఏంటంటే అసలు వంటే వైద్యం మనది. అందులో ఆంధ్రాలో తెలంగాణలో ఉన్న వంటలు ఏ దేశం ఏ రాష్ట్రంలో లేవు. చాలా మంచి రుచికర వంటలు. అలాగే పిండి వంటలు, మనం చేసిన స్నాక్స్, ఇవన్నీ కూడా అన్నీ ఔషధాలు. అవన్నీ. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.